హలో అండి, అందరికీ నమస్కారం. 90s లవ్ స్టోరీ 9వ భాగము. సాయంత్రం 5:30 అయింది. ఇంతలోనే కాలింగ్ బెల్ మోగింది. మహాలక్ష్మి వంటగది నుండి పరిగెత్తుకొని వెళ్ళి తలుపు తీసింది. మహాలక్ష్మి వాళ్ళ భర్తను చూడగానే నేను ఆశ్చర్యపోయాను. మహాలక్ష్మి వాళ్ళ భర్తను నాకు పరిచయం చేసి, మా ఆయన పేరు రాహుల్, హిందుస్థాన్ షిప్ యార్డులో పనిచేస్తున్నాడు అని చెప్పి ఇద్దరికి టీ తెస్తానని వంటగదిలోకి వెళ్ళింది. రాహుల్ నన్ను చూసి, ఎలా ఉన్నావు కావేరి అని అడిగాడు. తనతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా బాగున్నాను అని చెప్పి కొంచెం ఇబ్బందిగా కూర్చున్నా. ఇంతలోనే రాహుల్, మీ బావ ఎలా ఉన్నాడు? కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగకపోతే ఏమవుతుందో ఇప్పటికైనా మీ బావకి అర్థమైందా అని అన్నాడు. నేను ఆశ్చర్యంగా, నీకు ఎలా తెలుసు ఈ విషయం అని రాహుల్ని అడిగాను. అప్పుడు రాహుల్ చెప్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని మా అమ్మా నాన్నలను తీసుకొని మీ ఇంటికి వచ్చాను. నీ మీదున్న ఇష్టంతోనే ఆ రోజు కాలేజీకి కూడా వచ్చాను. కానీ అప్పటికే నువ్వు మీ బావని ఇష్టపడుతున్నావని, కానీ మీ బావ నిన్ను వద్దనుకున్నాడని, మీ బావ మహాలక్ష్మిని ఇష్టపడుతున్నాడని, ఆ కోపంతోనే నువ్వు లండన్ వెళ్ళిపోయావని ఒకరోజు మా ఊరు వచ్చిన రాధ చెప్పింది. ఆ విషయం తెలిసి నేను చాలా కుమిలిపోయా. ఇష్టమైన వ్యక్తి కళ్ళ ముందు కనిపించకపోయేసరికి నాకే తెలియకుండా నాలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. నువ్వు నాకు దూరం అవ్వడానికి మీ బావే కారణమని గుర్తించి నేను ఏ విధంగా అయితే బాధపడ్డానో అదేవిధంగా తను కూడా బాధపడాలని మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను. మహాలక్ష్మికి కూడా మీ బావ అంటే ఇష్టమన్న విషయం నాకు తెలుసు, అందుకే పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా తనతో కాపురం చేయకుండా దూరంగానే ఉంటున్నాను. ఎప్పటికైనా నువ్వు వస్తావని, నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటావని ఎదురు చూస్తున్నా. నీ పగను, నీ ప్రతీకారాన్ని మీ బావ మీద నేను తీర్చుకున్నాను. ఏమంటావు కావేరి అని అన్నాడు. రాహుల్ అలా అనేసరికి ఎక్కడలేని కోపం వచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు మారడం లేదు? మా బావను ఇష్టపడ్డ మాట వాస్తవమే, కానీ తన జీవితాన్ని నాశనం చేస్తే నిన్ను ఇష్టపడతానని ఎలా అనుకున్నావు అని చెప్పి టీ తాగకుండానే మహాలక్ష్మికి ఒక మాట చెప్పి అక్కడి నుండి బయలుదేరాను. మహాలక్ష్మి అనుభవించిన బాధలు అన్నింటి గురించి ఆలోచిస్తే మనసుకు కష్టం అనిపించింది. తను నా కోసం, నా ప్రేమ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంది. తన ప్రేమను త్యాగం చేసి తనలో తానే ఇన్నాళ్ళు కుమిలిపోయిందని అనుకొని జరిగిన విషయం ఎలా అయినా బావకు చెప్పాలని బయలుదేరాను. ఆ మరుసటి రోజు బావను కలిసి అసలు మహాలక్ష్మి ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరించాను. అది విన్న బావ కంటతడి పెట్టి, ఇన్నాళ్ళు తప్పు చేశాను, తనేంటో అర్థం చేసుకోకుండా తనని తప్పుగా సమాజానికి చూపిస్తూ నన్ను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని గుండెలు పగిలేలా చాలాసేపు ఏడ్చి వస్తున్న కన్నీళ్లను తూర్చుకొని, ఎలా అయినా నేను చేసిన తప్పుకి మహాలక్ష్మిని కలిసి క్షమాపణ అడిగితే కానీ నా మనసు కుదుట పడదు అని నన్ను తీసుకొని బావ మహాలక్ష్మి దగ్గరకు బయలుదేరాడు. మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. తలుపు తీసి ఉండడంతో నేరుగా ఇంట్లోకి వెళ్ళాం. ఇంతలోనే ఫ్యాన్కు చీర కట్టి దానికి వేలాడుతున్న మహాలక్ష్మి శవాన్ని చూసి గుండెలు పగిలాయి. ఆ దృశ్యం చూసిన మా బావ ఒక్కసారిగా విగతజీవిగా మారిపోయాడు. తన కాళ్ళు పట్టుకొని, తప్పు చేశాను, నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది, నిన్ను అర్థం చేసుకోవడంలో నేను వెనకపడ్డాను అని కుమిలి కుమిలి ఏడ్చాడు. మహాలక్ష్మిని అలా చూసిన నాకు చెప్పలేనన్ని కన్నీళ్లు వచ్చాయి. తనతో కలిసి నడిచిన జీవితమంతా ఒక్కసారి నా కళ్ళ ముందు కదిలాడింది. తన గురించి తెలియకుండా నేను కూడా తనని తప్పుగా అనుకున్నానని చాలా కృంగిపోయాను. సారీ మహాలక్ష్మి, మిస్ యూ అని తన చెయ్యి పట్టుకున్నా. అప్పుడే తన చేతిలో ఉన్న లెటర్ని చూసి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని మసక కళ్ళతో తను రాసిన ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టాను. మహాలక్ష్మి ఆఖరి మాటలు: కావేరి, నీకు చెప్పిన విషయం నువ్వు మీ బావకు చెప్పి నా దగ్గరికి తీసుకొస్తావని నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్నా, నువ్వేంటో నాకు తెలుసు. అయినా మీరు వచ్చేసరికి నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు విజయ్తో మాట్లాడే ధైర్యం లేదు. ఇన్నాళ్ళు నాలో దాచుకున్న ఈ బాధలన్నీ నీతో పంచుకున్నాక మనసు చాలా తేలికపడింది. ఎక్కడ ఈ సమాజం ముందు విజయ్ దగ్గర తప్పుగా మిగిలిపోతానేమోనని భయపడ్డాను. కానీ నీతో చెప్పుకున్నాక కుదుటపడ్డాను.
నేను చనిపోయినా ఆ నిజాన్ని నువ్వు బతికిస్తావనే నమ్మకం నాకుంది. నువ్వు రాహుల్ మాట్లాడుకున్న మాటలు అన్నీ నేను విన్నాను. నాకు నిజంగా తెలియదు విజయ్ మీద కోపంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడని. ఈ విషయం తెలిసాక నేను పూర్తిగా చనిపోయాను. అందుకేనేమో విజయ్ వల్ల అమ్మగారు చనిపోయినప్పుడు కూడా రాహుల్ నన్ను వెళ్ళనివ్వలేదు. అయినా ఎన్నో అనుకుంటాం, అన్ని జరిగితే బాగుండునని ఆలోచిస్తూనే బతికేస్తాం. కానీ సర్దుకొని బతకలేనంత కష్టంగా ఉంది నా జీవితం. అందుకే చనిపోతున్నాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయ్కి మంచి జీవితాన్ని ఇచ్చే బాధ్యత మాత్రం నీదే. నేను చనిపోయానని నా వాళ్లకు తెలిస్తే విజయ్తో గొడవ పడతారు. తనని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఇట్లు నీ ప్రేమను దూరం చేసిన మహాలక్ష్మి కాదు కాదు, చనిపోయి మిమ్మల్ని దగ్గర చేస్తున్న మహాలక్ష్మిని. విజయ్ జాగ్రత్త. కావేరి. లెటర్ చదవడం పూర్తవగానే కన్నీళ్లను తుడుచుకొని మహాలక్ష్మి పాదాల దగ్గర ఏడుస్తున్న బావను చెయ్యి పట్టుకొని లేపి అక్కడ నుంచి బలవంతంగా తీసుకొని మా ఇంటికి బయలుదేరాను. కానీ ఏడుస్తున్న మా బావను అదుపు చేయడం నా వల్ల కావడం లేదు. తనని చూసి నేను కూడా ఏడ్చేశాను. ఇక నాకు నేనే ధైర్యం చెప్పుకొని విజయ్ ఇక్కడ ఉంటే ప్రమాదమని ఎలా అయినా తనను తీసుకొని లండన్ బయలుదేరాను. జూన్ 12న లండన్ చేరుకున్నాం. మా కోసం రామ్ వల్ల అమ్మా నాన్నను తీసుకొని అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం రామ్కి చెప్పి రామ్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలోనే నేను విజయ్ ఉద్యోగంలో చేరాము. దేశాన్ని అయితే విడిచి వచ్చేశాము. కానీ విజయ్ అంతా తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడని అర్థమైంది. తన కోసమే ఒక పాపను దత్తత తీసుకొని తనకి మహి అని పేరు పెట్టి తనలో మహాలక్ష్మిని చూసుకొని కాళ్ళన్నీ గడుపుతున్నాం. విజయ్ని లండన్ వరకు తీసుకొచ్చాను. కానీ తనని పెళ్లి చేసుకోలేకపోయాను. ఇలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో మా అమ్మమ్మ ఎన్నోసార్లు మహితో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ విజయ్ తనతో అమ్మమ్మను మాట్లాడనివ్వలేదు. మహి అంటే నాకు విజయ్కి చాలా ఇష్టం. మహికి ఒక మంచి జీవితం ఇవ్వడం కోసం ఇద్దరం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. తనతో సరదాగా గడుపుతూ మెల్లమెల్లగా మహాలక్ష్మి జ్ఞాపకాలను మర్చిపోతున్నాం. ఇంతలోనే మా అమ్మమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియాకు బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా అమ్మమ్మ వాళ్ళ ఊరు బయలుదేరాం. ఒక చావును చూసి దేశాన్ని వదిలి వెళ్ళిన మేము మరో చావు కోసం ఈరోజు దేశానికి చేరుకున్నాము. జీవితం అంటే అంతేనేమో, కోల్పోతే గానీ ఆ మనిషి విలువ మనకి అర్థం కాదేమోనని అనుకుంటూనే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అడుగు పెట్టాను. అమ్మమ్మను చూడగానే ఆగకుండా కన్నీళ్లు వచ్చేశాయి. తనను పట్టుకొని చాలాసేపు ఏడ్చాను. అయినా ఆ రోజు మా అమ్మమ్మ నా జీవితం బాగుండాలని వాళ్ళతో గొడవ పడిందని తనని తప్పుగా అర్థం చేసుకున్నానని అది తలుచుకొని మరింత కుమిలిపోయాను. మా బావ మాత్రం మా అమ్మమ్మ ముఖం కూడా చూడకుండా మహిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిన మహి అమ్మమ్మ రూమ్లో ఆడుకుంటుంది. చాలా సమయం తర్వాత మా బావను తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళాను. ఇంతలోనే మహి చేతిలో ఒక లెటర్ చూసి మా బావ దాన్ని తీసుకున్నాడు. అది మా అమ్మమ్మ రాసిన చివరి ఉత్తరం. చాలా ఏండ్లయిందనుకుంటా రాసి చాలా భద్రంగా దాచింది. మా బావ దాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. నానమ్మ ఉత్తరం. నానా విజయ్, ఈ ఉత్తరం నిన్ను చేరుతుందో లేదో నాకు తెలియదు. కానీ నీతో మాట్లాడకుండానే చనిపోతానేమోనని భయమేస్తుంది. అందుకే ఈ మాటలు. నీ విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పు. కానీ నువ్వు కావేరి కలిసి ఉంటే చూడాలనే స్వార్థంతో మహాలక్ష్మితో గొడవ పెట్టుకున్నా. కానీ మహాలక్ష్మిని నువ్వు అంతలా ఇష్టపడుతున్నావని నాకు తర్వాతే తెలిసింది. నీతో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ నా మాట వినే పరిస్థితుల్లోనూ నా ముఖం చూసే ఉద్దేశంలోనూ నువ్వు లేవని అర్థమైంది. లండన్ వెళ్ళాకైనా నువ్వు మారతావేమోనని, మహిని నాతో మాట్లాడిస్తావేమోనని చాలా ఎదురు చూశా. కానీ ఎందుకో నాపై నీ కోపం ఇంకా తగ్గలేదు. నిజానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం విజయ్. నీ జీవితం బాగుండాలని, నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలని నిన్ను మీ అత్తయ్య దగ్గర పెట్టి చదివించాను. కావేరిని చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. కానీ అలా ఆలోచించడం వల్లే నీకు శత్రువు అవుతానని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు విజయ్. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుడతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో విజయ్, మనం ప్రేమించే వాళ్ళు చనిపోతే మనల్ని ప్రేమించే వాళ్ళ కోసమైనా ఆనందంగా బ్రతకాలి అని చదవగానే బావ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. బయట ఉన్న అమ్మమ్మ పార్థివ దేహం వద్దకు మహిని తీసుకువచ్చి, నీ మనవరాల్ని తీసుకొని వచ్చాను, ఒక్కసారి లేచి చూడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
కన్నీళ్ల అర్తనాదాల మధ్య అమ్మమ్మను సాగనంపారు. అయినా మనం మనుషులు బ్రతికున్నప్పుడు మాట్లాడడానికి అహంకారానికి పోతాం, చనిపోయాక అయ్యో మాట్లాడలేదని ఆవేదనలోకి పోతాం. బ్రతికున్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడడానికి, ఆకలి తీర్చడానికి, ఒక ముద్ద పెట్టడానికి ఆలోచిస్తాం. కానీ చనిపోయాక తన పేరు మీద 100 మందికి భోజనాలు పెడతాం. బ్రతికున్నప్పుడు తన పేరు పలకడానికి కష్టంగా భావిస్తాం. కానీ తను చనిపోయాక తన పేరు మీద పూజలు చేయిస్తాం. అందుకే మనిషి బతికున్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాలను గౌరవించాలి, వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఆనందంగా ఉంచేలా చూసుకోవాలి అని నాలో నేనే మనసులో అనుకున్నాను. అమ్మమ్మ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక కొద్ది రోజులు ఇండియాలోనే ఉన్నాము. రాహుల్ మా ఇంటికి వచ్చి విజయ్కి సారీ చెప్పి, విజయ్ నీ ప్రేమను, మహాలక్ష్మి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, నా వల్ల ఇలా జరిగింది, నన్ను క్షమించు అని తన కాళ్ళపై పడ్డాడు. వ్యక్తిని కోల్పోయాక మనం ఎంత బాధపడినా తిరిగి తీసుకురాలేమని విజయ్ ఓదార్చాడు. అందుకే ఉన్నప్పుడే అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్పాక రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ్ మాత్రం ఆలోచనలో పడ్డాడు. అమ్మమ్మ రాసిన మాటలు, తను రాహుల్కి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని తనలో తానే నా విషయంలో నేను తప్పు చేస్తున్నాడనుకొని ఒక్కసారిగా నన్ను పెళ్లి చేసుకోవడానికి విజయ్ మా అమ్మా నాన్నని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లకు నా ప్రేమ మా బావకు అర్థమైందని నేను చాలా సంతోషపడ్డాను. పెళ్లి చేసుకొని తిరిగి లండన్ ప్రయాణమయ్యాము. కొద్ది రోజుల్లోనే ఒక పాపకి జన్మనిచ్చాము. తనకి మా అమ్మమ్మ పేరు పెట్టాము. అవును, మా అమ్మమ్మ పేరు మీకు చెప్పలేదు కదా, అనసూయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.